హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గోంగూర, టమాటా ఈ రెండిటి కాంబినేషన్‌లో ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నానండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. మనకెప్పుడైనా హెల్త్ బాగోలేకపోయినా, నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి గోంగూర, టమాటా ఈ రెండిటి కాంబినేషన్‌లో రోటి పచ్చడి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని, అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని, ఈ నూనెలో కొద్దిగా ఈ రెండిటిని దోరగా వేయించుకోవాలి. ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి నేను. అది సగం, ఇది సగం తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితో అయినా చేయొచ్చు, లేదా మొత్తం ఎండుమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే గోంగూర, టమాటా 2 కూడా పుల్లగానే ఉంటాయి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెండిటిని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. రోటి పచ్చడి కాబట్టి ముందుగా ఇవి వేగిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలోనే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట గోంగూరకి 4 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలని కూడా ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా మగ్గించుకోవాలి. టమాటాలు మనకి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కడిగి శుభ్రం చేసుకున్న ఇలా గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. వాటిని ఆకులు చక్కగా ఒలిచేసి మట్టి అనేది లేకుండా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని, ఇక్కడ టమాటాలు అనేది మనకి కొద్దిగా మెత్తబడిన తర్వాత చివర్లో గోంగూర వేసుకోవాలండి. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కసారి ఈ గోంగూర ఆకుల్ని కూడా మెత్తబడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. గోంగూర మనకి చాలా తొందరగానే మెత్తబడిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి గోంగూర ఉడికిపోయింది, అలాగే టమాటాలు కూడా ఉడికిపోయాయండి. ఒక్కసారి గరిటెతో టమాటాలని చిరిమేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇంతకు మించి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా మనకి గోంగూర, టమాటా 2 కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలండి. తర్వాత ఇక్కడ నేను రోట్లో చేసుకుంటున్నాను ఈ పచ్చడి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకుని వీటిని కొద్దిగా మెత్తబడే వరకు దంచుకోవాలండి. ఇదే ప్రాసెస్ మీరు మిక్సీ జార్లో అయినా సరే ముందుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకోవాలండి. వేసుకున్న ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేను 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నానండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్గా వేసేసుకుని వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. పచ్చి వెల్లుల్లి గోంగూర పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి వేసి దంచుతూ ఉంటేనే మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ, ఎండుమిర్చి ఫ్లేవర్ కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. వెల్లుల్లి కూడా ఇలా కంప్లీట్గా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర, టమాటాని వేసేసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మనకి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, పక్కన కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇలా రెండిటిని వేసుకున్న తర్వాత అడుగు నుంచి ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగున మనం దంచుకున్న కారం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మళ్ళీ దంచుకోవాలి. మరి మనం రోటి పచ్చడిలో చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే టమాటాలు అలాగే గోంగూర బాగానే మెత్తగానే మగ్గిపోయాయి కాబట్టి మనకి ఇక్కడ రోట్లో దంచుకునేటప్పుడు పెద్ద ఎక్కువగా టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చివర్లో పచ్చి ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయను తీసుకుని ఒక 2 భాగాలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయను కూడా దంచుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచుకుంటే పచ్చడిలో మనకి తినేటప్పుడు ఆ పచ్చి ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే మీరు మిక్సీ జార్లో చేసుకున్నట్లయితే కనుక గోంగూర వేసుకొని గోంగూరని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అన్ని పోపు గింజల్ని వేసుకోవాలండి. ఒక్కొక్క చెంచా చొప్పున అన్ని పోపు గింజల్ని వేసుకుని పోపు మొత్తాన్ని వేయించుకోవాలి. పోపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని అలాగే ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఈ పోపు మొత్తాన్ని వేయించుకోవాలండి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడి మీదనే మనం రుబ్బుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. లేదంటే మనం
దంచుకున్న ఆ ఉల్లిపాయలు అవన్నీ బాగా వేగిపోయి మనకంత టేస్ట్ రాదు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోంగూర పచ్చడిని వేసి పోపు మొత్తం ఒక్కసారి పచ్చడికి పట్టించేసి వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. మనకి చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, పచ్చడి చూడ్డానికే నోరూరిపోతుంది, తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా గోంగూర టమాటా వేసి రోటి పచ్చడి చేసుకుంటే పక్కన ఇంకా కూరలు కూడా అవసరం లేదండి. పచ్చడి ఒక్కదాంతోనే అన్నం అంతా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే నోరు బాగోలేని వాళ్ళకు కూడా ఇలా ఈ పచ్చడి చేసి పెట్టండి. నోటికి చక్కగా తినటానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.